వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక ఏపీ డెవలప్మెంట్ సదస్సులో పాల్గొన్న సీఎం ఏపీ రాజధానిపై సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖని స్పష్టం చేశారు. రెండోసారి గెలిచి ఇక్కడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్నాం. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక ఏపీ డెవలప్మెంట్ సదస్సులో పాల్గొన్న సీఎం ఏపీ రాజధానిపై సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖని స్పష్టం చేశారు. రెండోసారి గెలిచి ఇక్కడి నుంచే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని లైవ్ ద్వారా అందిస్తారు. నందిని, చెప్పండి. విశాఖ వేదికగా మరోసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిపై సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఏదైతే ఈ రోజు విశాఖలో జరిగిన కార్యక్రమంలో హాజరైన సీఎం జగన్ అయితే ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఏదైతే వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ విశాఖ నుంచే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా ధీమాగా అయితే ఈ మాటనైతే చెప్పారు. ఏదైతే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ చాలా నష్టపోయింది. కాకపోతే అంతా ఏదైనా కూడా తెలంగాణ తర్వాత హైదరాబాదు, అలాగే చెన్నై, బెంగళూరు ఇటువంటి మహానగరాలతో పోల్చుకుంటే ఏదైతే ఏపీ కూడా చాలా డెవలప్ అవుతుంది. విశాఖను వాటిని తనదన్నే విధంగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అలాగని చెప్పి అమరావతి అయితే మాకు వ్యతిరేకం కాదు. అమరావతిని ఇప్పటికిప్పుడు డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అంత స్తోమత లేదు మనకి, ఇప్పుడు ప్రస్తుతానికి అంత నిధులు లేవు. అంత డెవలప్ చేయడానికి కూడా ఫండ్ లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆల్రెడీ విశాఖ డెవలప్ అయ్యింది. రాష్ట్రంలోనే పోర్ట్లు చూసుకోవచ్చు, అలాగే ఏదైతే పరిశ్రమలు చూసుకోవచ్చు, అన్ని విధాలుగా చూసుకున్నా సరే విశాఖ డెవలప్ అయి ఉంది. కొద్దిపాటి పెట్టుబడితోనే మరింత గ్లోబల్ సిటీగా దాన్ని అయితే తయారు చేయొచ్చు అని చెప్పేసి సీఎం జగన్ చెప్పడం కూడా సంచలనంగా మారింది. ఏదైతే దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఏదైతే కోర్టు పరంగా ఇది ఇంకా న్యాయపరంగా కోర్టులో ఉన్నప్పటికీ కూడా రాబోయే ఎన్నికలు అంటే మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా వస్తుంది. తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అనంతరము మళ్ళీ వైసీపీ అధికారం చేపడుతుంది. వైసీపీ అధికారం చేపట్టిన అనంతరము ఏదైతే 2019లో ఇందిరా స్టేడియంలో విజయవాడలో సీఎం జగన్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారు, రాబోయే 2024లో విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. విశాఖ అంతా కూడా పరిపాలన రాజధానిగా ఉంటుంది. అలాగే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. కర్నూలు కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. న్యాయంగా అయితే రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే అన్నారు. అయితే ఈ ప్రతిపాదన 3 రాజుల ప్రతిపాదన ఇప్పటి నుంచే ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయంటూ చాలా వరకు కూడా దీనిపై ఇబ్బందులు కూడా తలెత్తిన విషయం తెలిసింది. అలాగే ఇది కోర్టులో కూడా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే ఇక్కడే ఉంటాము, ఇక్కడే పరిపాలన చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, అన్ని విధాలుగా విశాఖని అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం ఈ రోజు చేసిన వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయని చెప్పొచ్చు. రైట్. అయితే నందిని, మొన్న చూసాము వైవి సుబ్బారెడ్డి గాని అదేవిధంగా విజయసాయిరెడ్డి గాని చేసిన వ్యాఖ్యలు చూసాం. మనం ఏపీ రాజధానిగా మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఉంచాలి, హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ కూడా రాజధానిగా ప్రకటించాలి. ఎందుకంటే జూన్ 4వ తారీఖుతో ఇచ్చిన 10 సంవత్సరాల గడువు ముగిసిపోతుంది. అంటే ఆస్తులు గాని అప్పులు గాని ఇంకా పంచలేదు అని అయితే వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా ఇప్పుడు మళ్ళీ విశాఖను తరలించడం, విశాఖని తర్వాత ప్రకటిస్తామనడం అంటే ఏ విధంగా చూడాలి? టోటల్ గా అంటే జనాల్ని తికమక చేస్తున్నారా వీళ్ళు? మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల క్రితమే ఋషికొండ భవనాలను కూడా మంత్రులు కూడా ప్రారంభించారు. హంగు హార్బటాలు లేకుండా అప్పటికప్పుడు వాళ్ళంతా కూడా భవనాలు ఏర్పాటు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడి నుంచే సీఎం అయితే పరిపాలనిస్తారు, అక్కడే సీఎం ఉంటారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా మనం చూసాము. అదే విధంగా ఏదైతే తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత ఏపీ చాలా కూడా కోల్పోయింది. అంత అభివృద్ధి అంతా కూడా తెలంగాణలో ఉంది. మొత్తం ఏపీ అంతా చాలా కోల్పోయింది. ఇప్పటికైనా తెలంగాణని తనదన్నే విధంగా కూడా ఏపీని డెవలప్ చేయాలని కూడా ముందు నుంచి అంటూనే వస్తారు. అయితే గత కొన్ని రోజుల క్రితం అయితే 2021లో కూడా ఈ 3 రాజధానుల అంశం అన్న తెర మీకు వచ్చినప్పటికీ కూడా కోర్టు ఆధీనంలో ఉండడంతో అయితే దీన్ని ప్రస్తావన మళ్ళీ రాలేదు. కానీ ఈ రోజు ఏదైతే సీఎం జగన్ తాను 175 అనే దిశగా ఏదైతే ముందుకు వెళ్తున్నారో 170కి 170తో పాటు విశాఖ రాజధాని కూడా మనం సాధించుకుంటాము. అలాగే దీనికి ప్రజలు కూడా ఆమోదం అయినట్టే ఆమోదిస్తారు కూడా.
ఆశిస్తున్నానని చెప్పేసి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయని చెప్పాలి. ఏదైతే విశాఖ అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా వస్తారు, త్వరలోనే మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పడం జరిగింది. రైట్ అని అంటే రాజధాని విషయంలో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కూడా రాజధాని విషయాన్ని తెర మీదకు తెచ్చారనుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి కానీ, శ్రీరామనవమికి కానీ, తర్వాత దసరాకి కానీ అంటే ప్రతి ఒక్కదాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే సంక్రాంతి తర్వాత విశాఖ అన్నారు, తర్వాత దసరా తర్వాత అన్నారు, శ్రీరామనవమి తర్వాత అన్నారు, మళ్ళీ దసరా వచ్చింది. అంటే పండుగలన్నీ పోతున్నాయి కానీ విశాఖ అనేది ఏది కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు కూడా మాకు రాజధాని లేదు అనే ఆంధ్ర ప్రజల యొక్క భావన. అంటే దీన్ని మభ్యపెట్టడానికి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కేవలం ఎలక్షన్ కోసమే అనుకోవచ్చా? మూడు రాజధానుల అంశము అదైతే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ మీరు అన్నట్టుగా 2-3 సార్లు అయితే రాజధాని అయితే అక్కడ తరలించేస్తున్నాము, విశాఖ తరలించేస్తున్నాము అని చెప్పి చాలా సార్లు కూడా తెర మీదకి వచ్చింది, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. అయితే ఏదైతే ఈ ఎన్నికల తర్వాత అంటే సీఎం జగన్ కూడా ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చాలా ధీమాగా అంటే మనమే మళ్ళీ అధికారం చేపడతాము, ప్రజల ఆదరణ ఉంటుంది, మళ్ళీ ప్రజలు కూడా 3 రాజధానులకు ఆమోదిస్తారు, కోర్టులో కూడా మనం గెలుస్తామని ఒక ధీమాతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మీరు అన్నట్లు కూడా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఒకవేళ అధికారము చేపట్టే అవకాశాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా అయితే ఆ రోజు ప్రమాణ స్వీకారం కూడా విశాఖ నుంచే చేస్తానని కూడా అంతే ధీమాతో కూడా సీఎం జగన్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రతిపక్షాలు కూడా దీనిపై ఏ విధంగా మాట్లాడతాడు కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నందిని ఫర్ ది అప్డేట్స్.